ఎన్నో మంచి మాటలు చెప్తాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. కానీ అవన్నీ మనం ఆచరిస్తూ వేరే వాళ్ళకి చెప్తే అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఆచరించకుండా వేరే వాళ్ళకి చెప్తే ఎలా ఉంటుందో చూద్దామా? ఒక పెద్ద గ్రామం ఉండేదంట. ఆ గ్రామం పేరు రామాపురం. రామాపురంలో ఇద్దరు దంపతులు నివసించేవాళ్ళు. వాళ్ళ పేర్లు రంగయ్య, రంగమ్మ. వాళ్ళకు ఒక కొడుకున్నాడు, తన పేరు రాము. ఆ రామాపురం అనే ఊర్లో కరువు కాటకాలు నడుస్తున్నాయంట. సరిగ్గా తిండి లేదు, వర్షాలు కురవట్లేదు. దాంతో ముఖ్యంగా ఈ కుటుంబం అయితే అల్లాడిపోతుంది. ఇలా ఉండగా ఆ ప్రజలందరూ నిర్ణయించుకున్నారట, మనం ఎందుకు యాగం చేయకూడదు, యాగం చేసి వర్షాలు పడేటట్టు ఎందుకు చేయకూడదని యాగం మొదలెడతారు. యాగం సఫలం కావడంతో ఆ ప్రజలందరూ మళ్ళా పంటలు పండిస్తా మొదలెడతారంట. ఇలా ఉండగా రంగయ్య, రంగమ్మ అంటే తన వాళ్ళ కొడుకైన రాముకి ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మంచి విషయాలు చెప్తాడు. ముఖ్యంగా రంగయ్య చెప్తాడంట, చాలా బోల్డని కథలు చెప్తాడు. వాటితో పాటు మంచి విషయాలు ఎన్నో చెప్తాడంట. నాన్న ఇలా ఉంటాను నాన్న, ఎప్పుడూ మనము అధర్మంగా ఉండకూడదు, అత్యాశ పడకూడదు అని ఎన్నో మంచి విషయాలు చెప్తా ఉంటాడు. ఒక రోజు అంట నిద్రపుచ్చేటప్పుడు రంగయ్య చెప్తాడంట, నాన్న దేవుడు అన్ని చోట్ల ఉన్నారు, ఆయన ప్రతి ఒక్కరిని చూస్తారని చెప్తే రాము చిన్న వయసు ఉండడం వల్ల ఒక ప్రశ్న అడుగుతాడంట, నాన్న నువ్వు అన్ని చోట్ల అంటున్నావు, మరి దేవుడు ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతాడంట. అప్పుడు రంగయ్య అంటాడు, నాన్న దేవుడు కనిపించడు, మనల్ని ప్రతి పని చూస్తాడు, మనం తప్పు చేస్తే మనల్ని చూస్తూనే ఉంటాడు, అందుకే మనం ఎప్పుడు ఎవరు చూడట్లేదు కదా అని తప్పులు చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు నాన్న అని చెప్తాడంట. అవునా నాన్న, సరే అని ప్రతిరోజు అంట రాము వాళ్ళ నాన్న అమ్మ ఏదైతే మంచి మాటలు చెప్తారో ఆ ప్రతి ఒక్క దాన్ని ఫాలో అయ్యేవాడంట. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు, మంచి పిల్లవాడు అని. ఇలా ఉండగా రంగయ్య పొలం పక్కన వీరయ్య పొలం ఉందంట. వీరయ్య పొలం చాలా అద్భుతంగా పండింది, పంట చాలా అద్భుతంగా పండటంతో రంగయ్యకి చూసి కొంచెం అత్యాశ వచ్చిందంట. అది పంట చాలా బాగా పండింది, నాది మాత్రం తక్కువ పండింది, నాకు సరిగ్గా పండలేదు కదా అనుకుంటాడట. ఆ సమయాన రంగయ్యకి ఒక ఆలోచన వచ్చింది, నేను కొన్ని ధాన్యపు కుప్పని నా దాంట్లో కలిపేసుకుంటే సూపర్ ఐడియా అనుకుని, నాన్న రాము ఇట్రా మనం నైట్ పొలంకి వెళ్దామే, నువ్వు రా నాతో పాటు అంటే సరే నాన్న అని చెప్తాంట. నైట్ ఎవ్వరు చూడట్లేదని రంగయ్య రాము పొలంకి వస్తారు. రాము నాకు చాట్ నుంచోపెట్టి ఎవరైనా చూస్తున్నా ఎవరైనా వస్తున్నా నన్ను పిలువు అంటే సరే నాన్న అని చెప్పక నుంచుంటాడు. రంగయ్య ఏం చేస్తాడు, కొన్ని ధాన్య కుప్పలు తీసి తన దాంట్లో కలుపుకుంటున్నాడు. ఆ సమయాన రాము అంటాడు, చూస్తున్నాడు నాన్న చూస్తున్నాడు అని పిలిస్తే ఎవర్రా ఎవరు లేరు ఇక్కడ అంటే అయ్యో నాన్న చూస్తున్నారు అంటే మళ్ళీ చూస్తాడు అంటే రే ఎవరు లేరు చెప్ప ఎవరు చూస్తున్నారంటే నాన్న భగవంతుడు చూస్తున్నాడు అంటే భగవంతుడు చూడటం ఏంట్రా, నువ్వే కదా నాన్న చెప్పావు కదా భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని, భగవంతుడు మనం చేసే ప్రతి పని చూస్తాడని, మనం ఇప్పుడు దొంగతనం చేస్తున్నావు అది తప్పే కదా నాన్న, భగవంతుడు చూస్తున్నాడు కదా, నువ్వే నాకు చెప్పి మళ్ళీ నువ్వు ఆచరించట్లేదేంటి నాన్న అంటాడు. దాంతో ఆడి అమాయకత్వం అంటే ఆ ఇన్నోసెన్స్ చూసి మరియు తను చేసిన తప్పుందని తెలుసుకుని చాలా సిగ్గుతో ముందు ఆ ధాన్య కుప్పల్ని మళ్ళీ వీరయ్య దాంట్లో వేసేసి రాముని వెంట పెట్టుకుని ఇంటికి నడుస్తాడు. అప్పుడు అనుకుంటాడు, నేను ఆచరించట్లేదు కానీ నా కొడుకు ఆచరిస్తున్నాడే, మనం చెప్తమే కాదు మనం ఆచరించి తర్వాత మన పిల్లలకి చెప్పాలి అని నిశ్చయించుకుని అప్పటి నుంచి అంట రాముకి చెప్పే ప్రతి వాక్యం రంగయ్య ఆచరించేవాడంట. అప్పటి నుంచి అద్భుతంగా రంగయ్య కూడా మంచి వాళ్ళ తయారయ్యాడంట. ఇక అప్పుడు రాము పెరిగి పెద్దయ్యాడు. ఇక్కడతో కథ కంచికి మనం ఇంటికి. ఇలా ఉండగా ఈ కథలో మనం నీతి నేర్చుకోవాలి. నీతి చాలా ముఖ్యం కదా. మూడు మోరల్స్ నేర్చుకోవాలి మనం. ఒకటి, అత్యాశగా ఉండకూడదు, అత్యాశ దుఃఖానికి చేటు. ఇంకోటి, దొంగతనం మహాపాపం. దొంగతనం ఎందుకు చేయాలి, మనకున్న దాంతో మనం ఆనందంగా ఉండాలి, మనం శ్రమించాలి అంతే తప్ప వేరే వారి సొమ్ము మనము ఎన్నడూ తీసుకోకూడదు. మూడవది చాలా ముఖ్యమైనది, పిల్లలకి మీరు ఎన్నో చెప్తారు, ముఖ్యంగా పేరెంట్స్కి పిల్లలకి మీరు ఎన్నో చెప్తారు అలా ఉండాలి ఇలా ఉండాలి అని, కానీ మీరు ఆచరించి వాళ్ళకి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు రే ఫోన్ చూడకూడదు అని మీరే ఫోన్ చూస్తూ కూర్చుంటే వాళ్ళకి ఎలా అనిపించింది,
అమ్మ నాన్ననే ఫోన్ చూస్తున్నారు, మనల్ని చూడొద్దంటున్నారు. అలా కాకుండా రే రంధ్రా మనం బుక్ చదువుకుందామంటే అది చూసి నేర్చుకుంటారు. కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకునే పిల్లలకి మీరు ముందు ఆచరించి వాళ్ళకి చెప్పండి. అండ్ నన్ను కూడా మీరు అడగొచ్చు, మీరు లీలా నువ్వు ఇన్ని వీడియోస్ చెప్తున్నావు కదా, మరి నువ్వు ఆచరిస్తున్నావా అని. ప్రతి వీడియో ముందు నేను చేసే ముందు నేను ఆచరిస్తున్నానా లేదా నేను ముందు ఆలోచించి చేస్తున్నాను. సో ఈ వీడియో విన్న ప్రతి ఒక్కళ్ళు మంచి విషయాలు ఆచరిస్తారని నేను కూడా కోరుకుంటూ, ఆచరించండి, ఇంప్లిమెంట్ చేసుకోండి, వేరే వాళ్ళకి చెప్పండి. ఇట్లు మీ లీలాశ్రీ, శ్రీ గురుకుల్. ధన్యవాదాలు.